కొత్త దయ్యం, పాత దయ్యం. ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. పొలం పనులకు బండి లాగటానికి అతని వద్ద 2 ఎడ్లు ఉండేవి. వాటిలో ఒకటి చనిపోయింది. దానికి బదులుగా మరొక ఎద్దును కొనుక్కురావటానికి రైతు తన కొడుకును వెంటబెట్టుకుని ప్రయాణమయ్యాడు. దారిలో తినడానికి రైతు భార్య వాళ్ళ కోసం 3 సజ్జ రొట్టెలు కాల్చి మూటగట్టి ఇచ్చింది. తండ్రి కొడుకులు సంతకు వెళ్ళి వెతకగా ఒక ఎద్దు దొరికింది. బేరం కుదుర్చుకుని ఆ ఎద్దును కొని తిరిగి వస్తూ దారిలో ఒక దిగుడు బావి కనబడితే అక్కడ రొట్టెలు తినటానికి తండ్రి కొడుకులు మెట్లు దిగి కాళ్ళు చేతులు కడుక్కున్నారు. రైతు కొడుకు మూట విప్పి 3 రొట్టెలను చూసి, నాన్న, నాకు ఆకలిగా లేదు, నీకు 2 నాకు 1 అన్నాడు. దిగుడు బావిలో 3 దయ్యాలు కాపురం ఉంటున్నాయి. రైతు కొడుకు అన్న మాటలకు అవి హడలిపోయి పైకి వచ్చి, బాబు, మమ్మల్ని తినకండి, మీరు ఏం చెబితే అది చేస్తాం అన్నాయి తండ్రి కొడుకులతో. రైతు అవి దయ్యాలని, తమను చూసి భయపడ్డాయని గ్రహించి, మా వెంట వచ్చి మేం చెప్పిన పనులన్నీ చేస్తే మిమ్మల్ని తినం అన్నాడు. మీరేం చేయమంటే అది చేస్తాం అన్నాయి దయ్యాలు విధేయతగా. రైతు, అతని కొడుకు కొత్త ఎద్దుతో పాటు దయ్యాలను కూడా ఇంటికి తెచ్చి వాటి చేత అడ్డమైన చాకిరీ చేయించుకోసాగారు. దయ్యాల సంగతి ఇలా ఉండగా వాటిని అప్పుడప్పుడు చూడవచ్చే దయ్యాలు బావిలో అవి లేకపోవడం గమనించి విచారించగా ఎవరో 2 మనుషులు వచ్చి వాటిని వెంటబెట్టుకుపోయినట్టు తెలిసింది. ఆ పాత దయ్యాలను వెతుక్కుంటూ ఒక కొత్త దయ్యం రైతు ఇంటికి వచ్చి వాటిని ఒక పశువుల కొట్టంలో చూసి, మీరు మీ బావిని వదిలిపెట్టి ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగింది. మా కష్టాలు ఏమని చెప్పం, 2 మనుషులు మేముండే బావిలోకి దిగి మమ్మల్ని తింటామని భయపెట్టి మా చేత చాకరీ చేయించుకుంటున్నారు అని పాత దయ్యాలు లబలబలాడాయి. అదేం పని, నేను ఆ మనుషులను అమాంతం చంపేస్తాను, నన్ను ఈ మూల దాక్కోనియండి అన్నది కొత్త దయ్యం. ఇంతలో రైతు కొడుకు పశువుల కొట్టంలోకి వచ్చారు. తండ్రి కొత్త ఎద్దును చూసి కొడుకుతో, ఒరే, ఈ కొత్త దానికి వాతం చేసింది, వాత పెట్టడానికి గరిటె కాల్చి ఉంచాను, దాన్ని పట్టుకురా అన్నాడు. దాక్కుని ఉన్న దయ్యం ఇది విని హడలిపోయి పరిగెత్తుకుంటూ వచ్చి రైతు కాళ్ళ మీద పడి, బాబోయ్, నాకు వాతలు పెట్టవద్దు, నేను కూడా పాత దయ్యాలు చేసే పనులన్నీ చేస్తాను, వాళ్ళు పొలం నుండి పత్తి మాత్రమే తెస్తున్నారు, నేను దాన్ని ఏకి పెట్టుతాను అన్నది. అప్పుడు రైతు, ఆ మాట నేనే చెబుదామనుకుంటున్నాను, ఇక మీద నాకు పొలం నుండి తెచ్చే ముడి పత్తి చాలదు, ఏకిన దూది కావాలి. తర్వాత పాత దయ్యాలు కొత్త దయ్యాన్ని తిట్టుతూ, నీ ప్రయోజకత్వం అడుక్కు తిన్నట్టే ఉన్నది, మమ్మల్ని చెరవిడిపిస్తానని ప్రబల్గాలు పలికి ఉన్న చాకరీకి పత్తి ఏకడం పని ఒకటి కొత్తగా తెచ్చిపెట్టావు అన్నాయి. ధన్యవాదములు.